ముందుగా ఎస్ఐఆర్ ఫామ్లో ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఎస్ఐఆర్ ఫామ్ నింపడానికి గల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఏదో ఆషామాషిగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు రాసినట్లు ఆ తర్వాత దరఖాస్తు రాయడం, పెన్షన్ల కోసము లేదంటే ఇతర ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం తొందరపడి రాస్తుంటాం కదా, గాయి చేసి అలా రాయకూడదు. ఎందుకంటే ఓటింగ్ కార్డుకు సంబంధించినటువంటి స్పెషల్ సమగ్ర ప్రత్యేక ఓటర్ల జాబితా రూపొందిస్తున్నారు కాబట్టి దాంట్లో ఎలాంటి తప్పులు దొరికినా, ఒకవేళ మనకు సంబంధించినటువంటి మన తండ్రి తాతలకు సంబంధించిన ఈపిక్ నెంబర్స్ అంటే ఓటర్ కార్డ్ నెంబర్స్ వేయకపోయినా, సరిగ్గా మ్యాపింగ్ కాకపోతే మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే మన పేరు కూడా ఓటింగ్ లిస్ట్ నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎస్ఐఆర్ ఫామ్ అనేది నింపడం చాలా అవసరం. ఈరోజు మనకు ఇంట్లో చాలా ఓటింగ్ కార్డ్స్ ఉండొచ్చు పాతవి. ఆ ఓటింగ్ కార్డులను బేస్గా చేసుకుని మనము ఈరోజు మనకు బిఎల్ఓ ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఫామ్ని నింపలేము. ఎందుకంటే మనకి ఇచ్చిన ఓటింగ్ కార్డ్స్ దాదాపుగా ఒక 2-3 సార్లు చేంజ్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఓటింగ్ కార్డులను బేస్గా చేసుకొని మనం ఈరోజు ఎస్ఐఆర్ ఫామ్ని నింపలేం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా బిఎల్ఓ దగ్గర 2002కు సంబంధించినటువంటి ఒక ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేసినటువంటి ఓటింగ్ కార్డులకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ చూసి ఆ లిస్టులో మన పూర్వీకుల పేర్లు కానీ, మన నాయన వాళ్ళ పేర్లు, వాళ్ళ క్రమసంఖ్య, అట్లాగే వాళ్ళ పోలీస్ స్టేషన్, వాళ్ళు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారనే డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని చూసి మనం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రకంగా నింపితేనే మనము సరైన మ్యాపింగ్ అంటే ఎస్ఐఆర్తో సరైన పోలిక ఉంటుంది. మనము మన కుటుంబ సభ్యులందరూ ఒకే వంశవృక్షంగా ఒకరి కింద ఒకరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రేపటి నాడు పౌరసత్వానికి సంబంధించినటువంటి రుజువుగా ఓటింగ్ కార్డుని ప్రకటిస్తే అప్పుడు మా తాత ముత్తాత తండ్రి నేను అందరూ ఈ కాలం నుంచి ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గాయి చేయకుండా ఏది పడితే అది రాసి తొందర రాయకుండా కాస్త ఆలోచించి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ముఖ్య విషయం, ఎస్ఐఆర్ ఫామ్ నింపడానికంటే ముందు మనం సేకరించాల్సిన కొన్ని అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నామనుకోండి, మనకు సంబంధించి మన తండ్రి గారిది కానీ, తల్లి గారిది కానీ, లేదా నాన్నమ్మ తాతగారిది అంటే తల్లి తండ్రి తాత లేదా అవ్వ, ఈ నలుగురిలో ఎవరిదైనా ఒకరిది ఖచ్చితంగా ఓటింగ్ కార్డు మనకి ఉండాలి. ఒకవేళ మన అమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ నాన్నగారిది కానివ్వండి, వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ తాత, వాళ్ళ అవ్వగారిది, ఈ 4 ఓటింగ్ కార్డులు ఏదో ఒకటి ఉండాలి. ఒకవేళ పెళ్ళైన స్త్రీలది ఉంటే వాళ్ళ తల్లిదండ్రిది కానివ్వండి, వాళ్ళ పెళ్ళి అయ్యి వేరే ఊరు నుంచి మన ఊరికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లి తండ్రిది కానివ్వండి, లేదా వాళ్ళ తాత అవ్వలది కానివ్వండి. అంటే తల్లి తండ్రి తాత అవ్వ ఈ 4 ఓటింగ్ కార్డ్స్ మాత్రమే ఎస్ఐఆర్లో రాయడానికి అడుగుతున్నారు. అంతే తప్ప సోదరుడు కావాలి, అన్నది, అక్కది, వదినది, చెల్లేది, ఈ రకంగా వేరే సంబంధాలు ఏవి అడగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐఆర్ ఫామ్ నింపాలి అని అనుకున్నప్పుడు ఈ 4లో ఎవరిదైనా ఒక్కరిది ఖచ్చితంగా మనము ఓటింగ్ కార్డ్ని గ్యాదర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎస్ఐఆర్ ఫామ్ ఎలా నింపాలనే దాని గురించి తెలుసుకోబోతా ఉన్నాం. ఇప్పుడు నేను నింపినటువంటి నా ఎస్ఐఆర్ ఫామ్ మీకు చూపెడతా ఉన్నాను. అంటే నాది 2002 లిస్టులో నా పేరు లేదు. నా పేరు 2002 లిస్టులో లేకపోతే నేను ఎలా ఫిలప్ చేశాను అనేది, ప్లస్ 2002 లిస్టులో ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిది కూడా ఫిలప్ చేసి చూస్తున్నాను. అది ఎలా నింపాలి, ఇది ఎలా నింపాలనేది ఒక అవగాహన కోసం మేము ముందు వస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా చూసి ఎలాంటి తప్పులు లేకుండా ఫిలప్ చేసి కింద ఎవరైతే ఫిలప్ చేశారో వాళ్ళ సంతకం చేసి ఆ తర్వాత బిఎల్ఓ గారి సంతకం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూడాలి. ఇది నాకు సంబంధించిన ఎస్ఐఆర్ ఫామ్. ఇందులో మొదటి వరుసలో అంతా ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది. మన పేరు, మన క్యూఆర్ కోడ్, మన ఫోటో. మనం ఇప్పుడు ప్రస్తుత ఫోటో ఒకటి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మన డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, మన తండ్రి గారి పేరు, ఒకవేళ తండ్రి గారి ఫిక్ నెంబర్ ఉంటే అదే వేయాలి. తల్లి గారి పేరు, తల్లి గారిది ఓటర్ ఐడి నెంబర్ ఉంటే అదే వేయాలి. భార్య ఉంటే భార్య పేరు, వాళ్ళ ఓటింగ్ కార్డ్ నెంబర్ వేయాలి. తర్వాత 2002 లిస్టులో నా పేరు లేదు కాబట్టి నేను ఈ ఫామ్ ఇటు సైడ్ ఫిలప్ చేయడానికి అర్హుని కాదు. ఇటు సైడ్ నేను ఫిలప్ చేస్తూ ఉన్నాను. ఇటు సైడ్ 2002 లిస్టులో మా నాన్నగారి ఓటింగ్ కార్డ్ నెంబర్ని ఆధారంగా బేస్గా చేసుకొని ఫిలప్ చేస్తూ ఉన్నాను. అందులో
2002 లిస్టులో మా నాన్నగారి పేరు యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే ఆ ఓటింగ్ కార్డులో ఉందో అది తప్పైనా సరే ఒప్పైనా సరే ఎలా ఉందో అలానే ఫిలప్ చేయాలి, స్పెల్లింగ్ కూడా. తర్వాత మా తాతగారి పేరు, తర్వాత నాకు మా నాన్నగారికి ఉన్న రిలేషన్స్, ఫాదర్, తర్వాత అప్పటి డిస్టిక్ మహబూబ్ నగర్, అప్పటి స్టేట్ ఆంధ్రప్రదేశ్, అప్పటి అసెంబ్లీ నియోజకవర్గం మక్తాల్, అప్పటి అకౌంట్ అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ 199, అప్పటి పోర్ట్ నంబర్, అప్పటి సీరియల్ నంబర్. ఇది మా నాన్నగారిది మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇవి మొత్తం నాకు తెలిసినంత వరకు సరైన అని చెప్పేసి నేను ధృవీకరిస్తూ సంతకం చేసి కింద డేట్ ఇస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ బిఎల్ఓ సంతకం తీసుకోవాలి. ఇక 2002లో 2 ఓటింగ్ లిస్టులో ఉన్న వారిది ఎలా ఫిలప్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 2002కు సంబంధించి ఓటింగ్ లిస్టులో ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరిదైనటువంటి మా అమ్మగారికి సంబంధించింది. ఇక్కడ వాళ్ళ పేరు, మా అమ్మగారి పేరు, వాళ్ళకి సంబంధించిన క్యూఆర్ కోడ్, వాళ్ళ ప్రీవియస్ ఫోటో ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2002కు సంబంధించినటువంటి మా అమ్మగారి డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం, అంటే ఆధార్ కార్డ్ ప్రకారం ఆధార్ నెంబర్ వేసేసాను, డేట్ ఆఫ్ బర్త్ వేసేసాను, ఫోన్ నెంబర్, మా అమ్మ నాన్నగారి పేరు, వాళ్ళ ఈపిక్ నెంబర్, అమ్మగారి పేరు, వాళ్ళ ఈపిక్ నెంబర్ వేశాను. తర్వాత 2002 లిస్టులో వాళ్ళ పేరు ఉంది కాబట్టి ఈ బాక్స్ వాళ్ళకి రాదు, ఈ బాక్స్ వాళ్ళు ఫిలప్ చేయాలి. కాబట్టి ఈ బాక్స్లో యాజ్ పర్ ఓటర్ కార్డ్ 2002 ఎస్ఐఆర్ లిస్టు ప్రకారం ఓటింగ్ లిస్టులో మా అమ్మగారి పేరు ఇలానే ఉంది కాబట్టి ఇలానే రాశాను. తర్వాత మా అమ్మగారి ఈపిక్ నెంబర్ ఇలా ఉంది, ఇలా. తర్వాత మా నాన్నగారి పేరు 2002లో ఉన్న ఓటింగ్ లిస్ట్ ప్రకారం. తర్వాత మా అమ్మగారికి నాన్నగారు ఏమవుతారనే రిలేషన్షిప్ రాశాను. తర్వాత మా అమ్మగారి ఓటింగ్ కార్డ్ 2002లో ఏ డిస్టిక్లో ఉంది అనే విషయం ఇక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్, అంటే ప్రజెంట్గా నారాయణపేట ఉంది, తెలంగాణ ఉంది. కానీ పాత 2002 ప్రకారం ఫిలప్ చేస్తూ ఉన్నాం కాబట్టి మహబూబ్ నగర్ డిస్టిక్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్. తర్వాత అప్పుడున్న అసెంబ్లీ మక్తాల్, పోర్ట్ నంబర్, అసెంబ్లీ నంబర్, కాన్స్టిట్యూషన్ నెంబర్, తర్వాత పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మా అమ్మగారికి ఫిలప్ చేయడం రాదు కాబట్టి మా అమ్మగారి తరపున నేను ఫిలప్ చేశాను కాబట్టి నా సంతకం నేను ఆమెకు ఏమవుతానో అనే వరుస సన్ రాశాను. ఈ రకంగానే ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్.